అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖ. రైతన్నల గోసలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తున్నదంటే అంత బాధ అనిపిస్తున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇలా అధికారుల కాళ్ళ మీద పడి మొక్కాల్సిన పరిస్థితి ఉన్నది అని అంటే ఏ ప్రభుత్వం దాపురించిందో తెలంగాణ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. రైతన్నల గోసలు ఎట్లుండే, రైతన్నల బాధలు ఎట్లుండే, ఆ బాధలు పోవాలి అని చెప్పేసి పోయిన 10 ఏళ్ళు రైతును రాజును చేసే దిశగా పరిపాలన కొనసాగింది. వాళ్ళు పండించిన పంటను కొన్నారు, వాళ్ళు పంట వేయడానికి కావాల్సిన పెట్టుబడి సాయాన్ని అందించిండ్రు, కుటుంబ యజమాని జీవిడిస్తే 5 లక్షల రూపాయలు అందజేసిండ్రు, మద్దతు ధర కోసం కొట్లాడిండ్రు. కానీ గింత అధ్వానం అయితే ఎన్నడూ చేయలే. ఎరువులు అందించిండ్రు, నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టిండ్రు, టయానికి నీళ్ళు అందించిండ్రు. అన్ని రంగాలతో పాటు వ్యవసాయానికి ఎందుకు 24 గంటల కరెంటు అన్నోళ్ళ నోళ్లు మూపించి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును రైతుకు అందించింది పోయిన ప్రభుత్వం. ఇలా ఎవరికి చేసినా చేయకపోయినా రైతుకు మాత్రం పోయిన ప్రభుత్వం ఆసరా అయింది, రైతుకు సాయం చేసింది అని అందరూ ఒప్పుకోవాల్సిందే. రేవంత్ రెడ్డితోని సహా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతగానం అరిగోస చూడలేం కదా, ఇంతగానం రైతుల బాధలు చూడలేం కదా పోయిన ప్రభుత్వంలా. అసలు రైతు పడుతున్న గోసలేంది, ఎవరి కాలు మొక్కుతా ఉన్నారు, ఏమైతుంది, రైతులకు ఇచ్చిన హామీలేంది, రైతులను ఏ విధంగా గోసబుచ్చుకుంటా ఉన్నది ఈ సర్కార్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారో ఎవరైతే, మాలాంటి ఛానళ్ళ వేదికగా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కాలని చెప్పేసి ఆలోచన చేసి రిపోర్ట్స్ కొడతా ఉన్నారు, ఛానల్కు వ్యూవర్షిప్ రాకుండా. అట్లాంటి వాళ్ళకు చెంపపెట్టి సమాధానం దలగాలనంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. ఇక ముచ్చట్లకు పోతే, కేసీఆర్ 10,000 బిచ్చమెత్తాను, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు 15,000 ఇస్తా, పంటల బీమా పథకం తీసుకొస్తా, పంటలకు బోనస్ ఇస్తా, క్వింటాలకు 500 రూపాయలు అని చెప్పేసి ఎన్నో కాకమ్మ ముచ్చట్లు, కళ్ళబొల్లి కబూర్లు అన్నీ చెప్పిండ్రు. అల్లం బెల్లం లట్టు పొట్టు, కాళ్ళు తంగేళ్ళు దాటాయి అన్నట్లు, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు తంగేళ్ళు దాటాయి అన్నట్లు ఇలా రేవంత్ రెడ్డి పాలనా విధానము గా విధంగా ఉన్నది. ఆయాలనే చెప్పిండు, రైతులను అంతగానో బాగా చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా. అమెరికాలో కూర్చుంటే రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది, 10 HP మోటార్లు పెడితే సరిపోతుంది అని అన్నాడు. కానీ ఇలా అన్న మాటను నిజం చేస్తాడు. రైతులకు 3 గంటల కరెంటే సరిపోతుంది అని చెప్పేసి ఆ చిన్న చూపు ఏదైతే ఉన్నదో, ఆనాడు రైతులను చిన్న చూపు ఏ విధంగా చూసిండో అధికారంలోకి వచ్చినాక కూడా గదే చిన్న చూపు చూస్తా అని చెప్పేసి నిరూపించుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు, బొర్రల నిండా తింటున్నారు, బొజ్జల నిండా తింటున్నారు, సల్ల గదలకుంటా అర్రల బజ్జుంటున్నారు. కానీ రైతుల బాధలేంది, రైతుల కష్టాలేంది, రైతుల గోసలేంది పట్టించుకున్న పాపాన పోతలేరు. ఐకేపీ సెంటర్లు ఎక్కడెక్కడ ఓపెన్ చేసినారు, ఎక్కడెక్కడ బారదాన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ టార్పాలిన్ కవర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ లారీలు పోతున్నాయి, ఎక్కడెక్కడ కాంటా అవుతున్నాయి, ఎక్కిస్తుండ్రు. ఇదంతా ఏమీ లేదు. వానకు దడుతున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వానకు దడిచి మొలకలు పోతున్నాయి. కాలువల పొంట కల్లాలలో ఉన్న నీళ్ళతోని వానకొచ్చిన నీళ్ళతోని కాలువల పొంట వడ్లు కొట్టుకపోతా ఉన్నాయి. మొక్కజొన్న కొంటలేరు, పొద్దుతిరుగుడు కొంటలేరు. ఇట్లా ఎన్నో విధాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మొన్నటిదాకా సోయాబీన్స్ కొనలేదు, సోయాలు కొనలేదు. ఏం గోస రైతుకి ఇది, ఏం బాధ. మనకు నీళ్ళు వచ్చినాయి, మనం 2 పంటలు మంచిగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో కూడా మన చెరువులు మత్తలు దుంకుతున్నాయి, మన చెర్లకి వెళ్ళి మన కళ్ళాలకు నీళ్ళు వస్తున్నాయి, మన పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. ఇక మనకేం బాధ, మనం పంటలు పండించుకోవచ్చు, కడుపు నిండా 4 మెతుకులు తినచ్చు అనుకున్న రైతన్న కడుపులో మట్టి కొట్టిండు, నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. రైతు డిక్లరేషన్ అని పెట్టుకొని 33 హామీలు ఇచ్చిండ్రు. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ అని పెట్టుకొని రైతులకు 33 హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోతలేరు. టయానికి రైతు భరోసా లేదు, రుణమాఫీ అయిన రైతులకు అయింది, కాని రైతులకు గాలే. అయిన కుప్ప గింత అయితే కాని కుప్ప గింతంతున్నది. ఆ కాని కుప్ప దిక్కు మర్రి చూసేటో నాదులే లేడు. ఆ కాని కుప్పకి దిక్కు అజ్జేద్దామని ఆలోచన చేసే వ్యక్తే లేడు. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఓసారి అలుగుతాడు, ఓసారి కుయ్యరకయ్యరా అంటాడు, ఓసారి అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటాడు. ఎందుకు అలుగుతాడు, ఎందుకు కుయ్యరకయ్యరా అంటాడంటే రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతులకు బీమా లేదు, పంటల బీమా లేదు, బోనస్ లేదు. జనాలలో తిరిగితే తుమ్మల నాగేశ్వరరావును ప్రశ్నిస్తారు జనాలు. కాబట్టి ఆయన బయటికి వెళ్ళినా పాపాన పోతలేడు.
ఇక సివిల్ సప్లై శాఖ మంత్రి ఆయన ఏసీ రూమ్లో కూర్చొని ప్రతి గింజను కొంటున్నాం, ప్రతి ధాన్యపు గింజను కొంటున్నాం, ఈ రోడ్ల మీదకి వచ్చే రైతన్నలందరూ అసలు పంట పండించిన రైతన్నలే కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మాయలో పడిపోయినారు, అందుకే రోడ్లు ఎక్కుతారని చెప్పేసి కళ్ళాల పంట తిరుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కళ్ళాల పంట తిరుగు తుమ్మల నాగేశ్వరరావు, కళ్ళాల పంట తిరుగు రేవంత్ రెడ్డి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ను వదిలి జరట్ల రైతుల మధ్యలో తిరుగు, రైతుల బాధ ఏందో తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది ఇలా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏందల్ల రైతుకి గోస? పాట మూగబోయిందా ప్రజాగాయక, నీ దరువు మోగనంటోందా కళాకారుడా, పాట మూగబోయిందా ప్రజాగాయక, నీ దరువు మోగనంటోందా కళాకారుడా, రైతులెందరో వస్తున్నా రాగమెత్తనంటారా, రైతులెందరో వస్తున్నా రాగమెత్తనంటారా. ఆ ప్రభుత్వంలో రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, ఉద్యమకారుల కోసం కానీ ఎంతో కొంత చేసిన ప్రభుత్వం మీదనే ఏమి లే నాకు ఎగిరెగిరి పడ్డట్టు ఇంతెత్తు ఎగిరిపడ్డారు. ఇలా ఆనాడు ఎవరి పాలైన తెలంగాణ ఇయ్యల ప్రజాపాలన అయిందని పాడుతుండ్రే, ఎక్కడ ప్రజాపాలన అయింది? ఎక్కడ ప్రజలున్నారు ఈ పాలనలా? వాళ్ళు నాయకులు దోసుకొని తిననీకి ఇసొంటోళ్ళకు అడుగులకు మడుగులెత్తటానికి దోషి పెట్టనీకే ఉన్నది తప్ప ఈ పాలన ప్రజాపాలనలో ప్రజలు తప్ప అందరూ ఉన్నారు, అంటే పాలకులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే. నిజంగా రైతన్నకు మచ్చ అనేది లేదు, కానీ ఆగం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళకు రైతుల బాధలు తెలుసా? రైతుల కష్టాలు తెలుసా? రైతుల గోసలు తెలుసా? నిజంగా చాలా బాధ అవుతున్నది. వల్ల రైతుల గురించి మాట్లాడాలంటేనే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే టయానికి ఏవి అందియలే, టయానికి కనీసము వాళ్ళని పట్టించుకున్న పాపాన ఓలే, నీళ్లు కూడా ఇయ్యలే, కరెంటు చక్కగా ఇయ్యలే, అప్పు సప్పు చేసి సావుకారు దగ్గర చెయ్యి జాసి మిత్తిలకో వడ్డీలకో పైసలు తీసుకొచ్చి బీడు పెట్టద్దని చెప్పేసి పంటేస్తే ఇలా పంటను కొన్న పాపాన పోతలేదు రాష్ట్ర సర్కారు. కొన్న నెలల నాళ్ళు రైతుల ఖాతాలలో పైసలు వేస్తలేదు. ఏం గోడాన్లు ఖాళీ లేవంటారు. ఏం చేసిరు మరి? ఖాళీ చేయకుండా ఉన్న వాటిని ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలే? మిగతా వాటిని ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నారు? ఇంత ఘోరం, ఇంత దారుణమా? ఏనన్నా నాగలు పట్టిన ముఖాల విలయి, లేకపోతే వ్యవసాయం చేసిన ముఖాల? మీ నాయకులలో ఎవరైనా ఇరువాళ్ళు దున్నగలరా అని చెప్పేసి అడగబుద్ధి అవుతుంది. ఇక్కడ ఘోరం దారుణం. చూడుర్రి ఒక్కొక్క రైతన్న ఆవేదన, ఒక్కొక్క రైతన్న బాధ. అన్ని హామీలు ఇచ్చి అలవి కానీ హామీలు ఇచ్చి ఇలా ఉన్న వాటిని కూడా పోయిన ప్రభుత్వంలో ఇదంతా లేదు కదా. ఇగో రైతు గోస మొత్తం తడిసిపోయింది ధాన్యం. ఇది నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి తడిసింది ధాన్యం. ఇగో ఏమన్నా ఉన్నదా? ఏమన్నా కనబడుతున్నదా? పాపం చూడుర్రి. చూడుర్రి ఎంత ఘోరం, ఎంత దారుణం అంటే ఇగో వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో రోడ్డు మీద బైఠాయించిండ్రు, కొనుగోలు చేస్తలేరు పంట అని చెప్పేసి. కొంటలేరు, ధాన్యం కొంటలేరు. ఇక ఇది ప్రభుత్వము ఏవి మొక్కజొన్న రైతులు వీళ్ళు వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మిల్లు ఎదుట మొక్కజొన్న పంటను విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్న రైతులు. ఏం యాదికి వస్తుంది? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా,
అని చెప్పేసి యాదకొస్తలేదా? చూడుర్రి, బండి వెనక బండి పెట్టి లైన్లు పడిగాపులు, ఆ రైతుల కష్టాలు ఏంది, వాళ్ళ తిండి ఎట్లా, వాళ్ళ తిప్పలు ఎట్లా. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేసిన పాపాన పోతలేదు. ఏం రోగం మొక్కజొన్న కొనుగోలు చేయడానికి? ఎవరు ఇంపోర్ట్ చేసుకోమన్నారు మిమ్మల్ని? గోడాన్లు ఎందుకు ఖాళీ లేవు? ఇంత ఘోరం, ఇంత దారుణమా? రైతు మొక్కజొన్న పంట పండించిన పాపానికి వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయరని చెప్తారు. వరి కాకుండా మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది. మొక్కజొన్న కాకుండా పొద్దుతిరుగుడు వేస్తే పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది. ఇవన్నీ కాకుండా సోయాలు వేస్తే సోయా రైతుల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇగో ఎన్ని ట్రాక్టర్లు, ఆ మిల్లోడు ఎప్పుడు కొనుగోలు చేయాలి? మరి వాళ్ళు ఏమైనా సిండికేట్ అయినరా? ఎట్లయినా ప్రభుత్వం కొంటలేదు అని చెప్పేసి తక్కువ ధరకైనా అమ్ముకోవడానికి రైతన్న మిల్లోళ్ళ దగ్గర సిద్ధపడతారు. మరి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మిల్లోళ్ళు ఏమైనా సిండికేట్ అయిపోయి రైతుని ఇట్లా గోస పెడుతుండ్రా తెలియదు. ఇక మొత్తం ఎంత పొడుగు నిలిచిపోయినాయి చూడండి ట్రాక్టర్లు. దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయినాయి. ఎప్పుడు కొంటారు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. వాళ్ళకి తిండెట్లా, ఇల్లు, వ్యవసాయము, గొడ్డు, గోద, పిల్ల, జెల్ల అందరు వదిలిపెట్టుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఎట్లా 6 నెలలు పడిగాపులు కాసుకుంటేనే పంట పండించుకున్నాడు. ఆ పంట పండించిన పంట కొనుగోలు చేయాలంటే కూడా, ఇగో అమ్ముకోవాలంటే కూడా ఇంత అరిగోసపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఎవరు మాట్లాడరు, ఎవరు దీని మీద స్పందించరు. రైతుల పంట కొనుగోలు చేస్తలేరు అనంటే సపోర్ట్ చేయరు. ఏమనంటే కేసీఆర్ మీద నోరు వారేసుకొని మొరుగుమంటే మొరుగుతారు కయ్య. ఇగో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రైట్. మొత్తం మీద యూరియా ఇయ్యలేదు టయానికి, యూరియాకు పడిగాపులే కాసినాము అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. గిట్లనా చూడుర్రి, మొత్తం పొట్టు ఎట్లా తడిచిపోయిందో. నిజంగా ఈ ఒగ్గి చూడుండ్రి, ఈ వీడియో గుండె తరక్కపోతుంది. సిఐ కాళ్ళు మొక్కుతాడు రైతన్న. మొక్కజొన్న పంట కొంటలేరు సారు అని చెప్పేసి 20 రోజులు దాటిపోయింది, తీసుకొచ్చి కొంటలేరు అని చెప్పేసి సిఐ కాళ్ళు మొక్కుతాడు రైతన్న. ఇదా ఈ ప్రజాపాలనలో రైతన్నకు ఇచ్చే గౌరవం? ఇదా నీది రైతు పాలన, ప్రజాపాలన? రేవంత్ రెడ్డి ఇంత ఘోరం, ఇంత దారుణమా? అధికారుల కాళ్ళు మొక్కుతుండ్రు, మహిళా ఆఫీసర్ల కాళ్ళు మొక్కుతుండ్రు. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న ట్వీట్ చేసిండ్రు. రైతుల కళ్ళాల పంట తిరుగుతుండ్రు, ఐకేపీ సెంటర్ల పంట తిరుగుతుండ్రు, దుమ్ము దులుపుతుండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు తప్ప ఈ సర్కార్లో చలనం వస్తలేదు, ఈ సర్కార్కు సోయస్తలేదు. రైతులను ఆగం చేస్తూ ఉన్నది, రైతుల ఉసురు తీస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంక అంతకు మించి ఏమీ లే. రైతులు ఇంత గోస ఎందుకు పెడుతుందో తెలుస్తలేదు. వాళ్ళకి ఏం ఏర్పడుతుందో ఏమన్నా ఏర్పడుతుందా? మంచిగా కమిషన్లు, దందాలు, కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చుడు, అందులోకెళ్ళి కమిషన్లు దొబ్బుడు, ఆ పైసలతోనే ఏమైనా కావాలనుకుంటే కొనుక్కునుడు, మిగిలినవి సేవింగ్ చేసుకునుడు. ఇంతకు మించి ఏమున్నది? తాతలు, మనవన్లు, లేకపోతే ఇంకా ముంగట తరాలు మొత్తం కూర్చుండి తినేంత సంపాదించుకొని పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు సంపాదించుకొని పెట్టుకున్నదే కాక ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు. వాళ్ళ ఖర్చులు కూడా మన పైసలతోనే భరిస్తూ ఉన్నారు. ఇక రైతుల పంటలు ఏడగొంటారు, రైతులకు ఇవ్వాల్సిన పథకాలు ఏడిస్తారు, రైతులను మంచిగా ఏడ చూసుకుంటారు. ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతేడ్చిన రాజ్యము, ఉండదు బాగుండదని సామెతొకటి ఉన్నది, అది రైతు బంధు పథకముతో రద్దయిపోతున్నది అని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో వాడిండ్రు పాటలు. రైతు బంధుతోని రైతులను అందరిని ఆదుకున్నారు. ఇక చెట్లకేసిండ్రు, గుట్లకేసిండ్రు, పుట్టలకేసిండ్రు, అవిటికేసిండ్రు, ఇవిటికేసిండ్రు, అన్ని లచ్చక్క లెక్కల ముచ్చట్లు అన్నీ మాట్లాడిండ్రు. ఇలా కుట్టలకెత్తలేరు, నా బుట్టలకెత్తలేరు, నా అది ఏమంటారు సాఫ్ చేసే పంటలకు కూడా వేస్తలేరు. వీళ్ళట మాట్లాడతారట. వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు. రైతు బంధు గురించి మాట్లాడే అర్హత లేదు రేవంత్ రెడ్డి సర్కారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కేసీఆర్ చేసిన రైతుకు చేసిన మేలు గురించి మాట్లాడే అర్హత, హక్కు వీళ్ళకు లేదు. ఇది వాజిబ్ ముచ్చట అంతే, ఇంక అంతకుమించి ఏమీ లేదు. ఇంత గోసున్నది రైతన్నకు. కనీసం ఆ వడ్లు మొగుళ్ళు పడుతున్నాయి, వానలు పడే పరిస్థితి ఉన్నది. ఘోరం పరిస్థితి. రైతు ఏడుసుడు ఒకటే దిక్కు, ఏడుసుడు ఒకటే తక్కువ. ఇంత ఘోరం.
ఎందుకు ఇంత ఆవేదన అంటే ఒక రైతు బిడ్డగా తెలందాక ఇట్లా బీట్లు లేకుండే, ఐకేపీ సెంటర్లు లేకుండే 2015కు ముందుగాల బీట్లు లేకుండే, ఐకేపీ సెంటర్లు లేకుండే. బాయికాడ పోసుకుందరు. ఇంటి ముంగడ జాగ లేకపోతే బాయికాడ పోసుకుంటే నిద్రల లేచి బాపుకి ఆసరైదాం, అమ్మకి ఆసరైదాం అని చెప్పేసి పైన పరదలు కప్పడానికి పోయిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే అంత బాధ అవుతున్నది, అందుకే అంత గోస్ అనిపిస్తున్నది ఇలా రైతన్నను చూస్తే. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.